ప్రభునందు ప్రియమైన వార్లారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినము 17th February 2025 దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనము ఈలాగు రాయబడింది. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇదే మానవ కోటికి విధి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వార్లారా, చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు మరి ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. కొంతమంది మరి నాలెడ్జ్ గెయిన్ చేయాలని, కొంతమంది ఎడ్యుకేషన్లో గొప్పగా అవ్వాలని, కొంతమంది డబ్బులు బాగా సంపాదించాలి, కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇలాగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ కనుక అవి ఉన్న వాళ్ళకి అవి లేని వాళ్ళంటే చాలా చిన్న చూపుగా ఉంటూ ఉంటుంది. మరి వీటన్నిటికీ బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అంటే, ఒక్కసారి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాని తర్వాత మీతో పంచుకుంటాను. ఒకానొక సమయంలో ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఒక బోట్ ఎక్కి ఒక సముద్రంలో ఒకవైపు నుంచి ఇంకోవైపుకి దాటుతున్నారు. ఆ రోజుల్లో అలా దాటేవాళ్ళు. ఆయన ఎంతో గొప్ప పండితుడు. దాటుతున్నప్పుడు మరి ఈ ఎవరైతే పడవ నడుపుతూ ఉంటాడో అతనితో సంభాషిస్తున్నాడు. అతనితో ఫస్ట్ క్వశ్చన్ అడిగాడంట, నీకు ఈ విశ్వం అంటే ఏంటో తెలుసా? యూనివర్స్ అంటే ఇది ఎలా వచ్చిందనేది, దీని గురించి నీకేమన్నా అవగాహన ఉందా అని అడిగాడంట. అయ్యా, నాకు అసలు వీటి గురించి ఏం తెలియదు అని చెప్పాడంట. చూడు, వీటి గురించి కనుక నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితంలో ఒక సగభాగాన్ని నువ్వు కోల్పోయినట్లే అని చెప్పాడంట. తర్వాత నీకు సైన్స్ గురించి ఏమైనా తెలుసా, లేదంటే ఈ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఏమైనా అవగాహన ఉందా అని అడిగితే, బాబుగారు నాకు వీటి గురించి ఏ అవగాహన లేదు అని చెప్పాడంట. కానీ వీటన్నిటినీ సృష్టించిన ఒక సృష్టికర్త మాత్రము ఉన్నాడు అని నాకు తెలుసు, నేను గ్రహించుకున్నాను అని చెప్పాడంట. తర్వాత మరి ఆయన ఇంకా జరుగుతున్నప్పుడు, నీకు ఒకవేళ ఏదన్నా పోయిటరీ మీద, వ్యాసాల మీద, లేదంటే ఈ పుస్తకాలు చదవటం మీద ఏదన్నా అవగాహన ఉందా అని అడిగాడంట. నాకు అసలు చదివే రాదండి, నాకు వీటి గురించి ఏది తెలీదు అని చెప్పాడంట. అయితే నీ జీవితంలో నువ్వు చాలా భాగాన్ని కోల్పోయావు, నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. ఎంతకాలంగా ఈ పడవ నడుపుతున్నానంటే, నేను 30 సంవత్సరాలుగా ఈ పడవ నడుపుతూ ఉన్నాడని చెప్పాడంట. తర్వాత వారు చేరాల్సినటువంటి గమ్యస్థానం దగ్గరికి వస్తూ ఉంది. హఠాత్తుగా మరి ఒక పెద్ద గాలి తుఫాన్ లాగా అయిపోయి పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బోట్లో ఉన్నటువంటి ఆ బోట్ నడిపే వ్యక్తి అడిగాడు ఈ ప్రొఫెసర్ని, అయ్యా నేను ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చా అంటే, ఏంటి అడుగు అంటే, మీకు ఈతొచ్చా అని అడిగాడంట. అంటే నాకు రాదు అని అంట. అయితే మీరు జీవితాన్ని మొత్తాన్ని కోల్పోయినట్లే అన్న అంట. చివరికి ఆ బోటు మునిగిపోవటము, ఇద్దరు ఆ నీళ్ళల్లో పడి కొట్టుకులాడుతున్నప్పుడు ఎవరైతే మరి ఆ బోటు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అతి కష్టం మీద ఈ ప్రొఫెసర్ని ఒక చేయి పట్టుకొని ఈడ్చుకొని ఒడ్డుకు చేర్చాడంట. ఇందులో సారాంశం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఏది ప్రాముఖ్యమైందో, ఏది అవసరమైందో దాన్ని మనము తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యాలను చూసినట్లయితే, ఇదంతా వినిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారముగా నడవటమే మనిషికి ఉత్తమమైనది అని చెప్పబడింది. ఇది నా మాటగా కాదు, ఈ భూమి మీదే అత్యంత జ్ఞానవంతుడైన తెలివైనటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు. సొలొమోను అత్యంత ధనవంతుడు, గొప్ప రాజు అయినప్పటికీ చివరిగా ప్రసంగిలో అంటున్నాడు, ఇదంతా వ్యర్థమే. భూమి మీద ఉన్నది, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. కేవలము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే పరమ విధి అని, ఇదే మానవ కోటికి గొప్ప విధి అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక అలాగున మనం అందరం కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అలాగునే చేద్దాం. ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సదాకాలము మెండుగా తోడైండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. దిస్ ఇస్ ప్రణబ్ చార్ల్స్, గాడ్స్ అంబాసిడర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. గాడ్ బ్లెస్ ఆల్.